చెప్పండి. ఏంటండి కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏమీ బాగాలేదండి. ఓకే. ఇస్తా అన్న సూపర్ 6 ఏమీ ఇవ్వలేకపోయారు. హ్మ్. ఇప్పటికీ ఇస్తామని మభ్యపెడుతున్నారు. ఓకే. సీసీ రోడ్లు 7,000 కిలోమీటర్లు వేసామంటున్నారు. ఎక్కడ వేయలేదు. అసలు బోటింగ్ అయితే పెట్టారు మరి. ఏమండి? బోర్డులు మాత్రం అన్ని పెట్టారు. బస్ స్టాండ్లోనే అడ్వర్టైజ్మెంట్ పెట్టారు. సో వాస్తవం అయితే జరగట్లేదు అంటారు. ఏమీ జరగట్లేదండి. అమ్మ ఒడి లేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు. ఆ? ఈ ఇంకోటండి? సో చెప్పిన పథకాన్ని అమలు జరగట్లేదు మీ ఉద్దేశంలో. అంతే. అభివృద్ధి అయినా జరుగుతుంది. అమరావతి గాని కంపెనీలు తీసుకొస్తామంటున్నారు. ఏమి లేదండి. అంతా నీరు ఎత్తి పోసుకోవడం సరిపోతుంది. అంటే సార్ ఏంటి మరి ప్రభుత్వం ఇప్పుడు 450 కోట్లు నీళ్లు కావాలంటున్నాడు. మళ్ళీ 40,000 ఎకరం భూమి కావాలంటున్నాడు. 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కావాలంటున్నాడు. 1,500 ఎకరం రైల్వే స్టేషన్ కావాలంటున్నాడు. బస్ స్టాండ్ కడతా అంటున్నాడు. దేనికండి ఇవన్నీ సింగపూర్తో పోల్చబడతాడు. ఏమనంటే ఇండియాతో పోటీ పడండి, 28 రాష్ట్రాలతోటి తిరుగుబాటు వరల్డ్తో పోటీ పడి తెస్తాను, అలాంటి రాజధాని నిర్మిస్తా అంటాడు. ఆయన ఉంటాడో పోతాడో 4 ఏళ్ళకి. ఎవరు చెప్తారండి? ఎవరు గవర్నమెంట్ తెలియలేదు. అంతే అంతే. అభివృద్ధి మాత్రం ఏం లేదండి. చాలా మోసబారి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు. ఇప్పుడు పెట్టినా కూడా ఆయన గెలుస్తాడు. అవును. సో మొత్తంగా చూసుకుంటే ఈ 2 ఏళ్ల పరిపాలన మీకైతే నచ్చలేదు అంటారు. నచ్చలేదండి. 100% నచ్చలేదు. విజయవాడలో కృష్ణాలంక పోలీస్ స్టేషన్ లో బ్యాక్ సైడ్ ఉంది, వినే ఉంటారు. ఆ, ఇప్పుడు మీరు లాకప్ జరిగిందని అవును చెప్తున్నాయి మాటలు. అవును. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే? వాళ్ళు ఏం చేజ్ చేయలేకపోయారండి. ఏ విషయం కూడా ట్రేస్ చేయలేకపోతున్నారు. మాటల్లో చెప్పినంత తేలిక ఏ పనులు జరగట్లేదు. ఆయన గారు రివాల్వింగ్ వాల్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న వచ్చే వరదల్లో రివాల్వింగ్ వాల్ లేకపోతే కృష్ణలంక మొత్తం కొట్టకపోయేది, సింగనగర్ మునిగిపోయేది. దాన్ని ఎత్తి పొడిచాడు. ఆయన ఏం చేయలేకపోతున్నాడు. రాబోయే రోజులు కూడా ఏమి చేయలేడు. జగన్ గారు పాదయాత్ర మొదలు పెడితే ఎలా ఉండొచ్చు? అమోఘమైన జనప్రియ వస్తుంది బాగా. ఓకే, అవి ఓట్లా కన్వర్ట్ అయ్యి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? గ్యారంటీగా అవుతారండి. 3 పార్టీలోనే అవతల టీడీపీ, జనసేన, బీజేపీ. అవును. ముగ్గురున్నా కూడా ఎలా గెలుస్తారు అనుకుంటారు జగన్ గారు? గెలుస్తా అండి. ఖచ్చితంగా. కూటమి ఉండదు. కూటమి ఇడిపోద్ది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా చేస్తాడు. ఇక్కడ అయిపోయింది. మళ్ళా కూడా బీజేపీ కూడా ఈసారి జగన్ గా సపోర్ట్ చేస్తాయి. ఏం జరుగుతుందో. ఓకే అండి.